వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. యాక్చువల్గా చాలామంది టైం లేదని ప్రిపరేషన్ ఆపేసిన వాళ్ళు ఎక్కువ మంది మనకి మెసేజ్ చేస్తున్నారు. టైం లేదు, అందుకని మేము ప్రిపేర్ అవ్వలేదు అనేది మొన్నటి వరకు ఎగ్జామ్ జరుగుతుంది అనుకొని టైం లేదు అని అనుకుని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ తక్కువ టైంలో నేను అచీవ్ చేస్తానా లేదా, అనవసరంగా ఈ టైంని వేస్ట్ చేసుకుంటున్నానేమో, నా జాబ్ వదిలేసి కనుక టైం వేస్ట్ చేసుకుంటున్నానేమో, లేకపోతే ఇతర ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, లేదా డీమోటివేట్ అయిపోయి నేను ఇదంతా ఎక్కడ చదువుతాను నేను, సో ఇవంతా నేను చదవలేను అని డీమోటివేట్ అయిపోయి ఆటోమేటిక్గా టైం లేదు అనే సాకుతో మీ అంతటికి మీరు డ్రాప్ అయిపోతారండి ప్రిపరేషన్లో నుంచి. చాలామందిని నేను ఇలా గమనించాను. అందుకనే ఈ వీడియో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే టైం లేదని వాళ్ళ ప్రిపరేషన్ని డిస్కంటిన్యూ చేశారో, లేదా ప్రిపేర్ అయినా కానీ నాకేమీ రావట్లేదు, ఎంత ప్రిపేర్ అయినా నా మైండ్ అంతా బ్లాంక్గా ఉంది, ఎంత ప్రిపేర్ అయినా కానీ లాస్ట్లో ఇప్పుడు ప్రిపేర్ అయ్యేది గుర్తుంటుంది, వెనక ప్రిపేర్ అయింది మొత్తం మర్చిపోయాను అనుకునే వాళ్ళకి కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలను నేను ఇస్తాను. వీటిని మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా మీరు మళ్ళీ యథావిధిగా అందరితో పాటు రేస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ముందు డీమోటివేట్ అవ్వటం ఆపివేయండి. యాక్చువల్గా మనం చూసాం ప్రిలిమినరీలో చాలామంది ఇది మనకు వస్తుందా, కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది అని అనుకొని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఎగ్జామ్కి కూడా భయపడి రాయని వాళ్ళు ఉన్నారు. ఏమైంది, లాస్ట్కి కట్ ఆఫ్ చాలా తక్కువగా వచ్చింది. కొంచెం సిన్సియర్గా ఒక 20 మార్కుల నుంచి 50 మార్కుల మధ్యలో తెచ్చుకున్న వాళ్ళందరూ క్వాలిఫై అయిపోయారు. ఇంకా తక్కువగా ఉన్న వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు. అంటే ఎగ్జామ్ కట్ ఆఫ్ మీద మనకి ఎక్కువగా డిపెండ్ అవుతుందని మనకు అర్థమవుతుంది. అంటే వాడు అడిగిన క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉందనుకోండి, ఆ టఫ్ క్వశ్చన్ పేపర్లోనే మీరు కొన్ని చేయగలిగారనుకోండి, బాగా ప్రిపేర్ అయిన కానీ వాడికన్నా కూడా మీరు కొన్ని బాగా తెలిసిన ఎంసీక్యూస్ మీకు వచ్చినాయి అనుకోండి, ఈజీగా క్వాలిఫై అవ్వగలుగుతారు. అట్లీస్ట్ ఒక 20 ఎంసీక్యూస్ పెట్టుంటే ఈజీగా క్వాలిఫై అయ్యారు ప్రిలిమినరీలో. సో ఇలా ఉంటుంది ఎగ్జామ్. ఎప్పుడూ కూడా మీరు అనుకున్నట్టు ఉండదండి, మీరు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంటుంది. అది మీరు అనుకోకుండా మీకు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వచ్చు, అలానే అనుకోకుండా మెయిన్స్ కూడా క్వాలిఫై అవ్వచ్చు. సో నేను చెప్తున్నానంటే చాలామంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిలిమినరీ నేను క్వాలిఫై అవుతాను అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, క్వాలిఫై అవ్వను అని అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. దానికి గల కారణం ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే ప్రిపరేషన్ కంటిన్యూగా ఉంచుకుంటే డీమోటివేట్ అవ్వకోకుండా నేను చదివినంత వరకు పర్ఫెక్ట్గా చదువుతున్నా లేదా అని చూసుకొని పక్క వాళ్ళతో పోల్చుకోకుండా, చాలామంది పక్క వాళ్ళతో పోల్చుకుని ఉంటారండి. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళు కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళు భయపడతారు. లేదు, ఎవరితో మనకు పని లేదు. మనం ఎంత సిలబస్ని కంప్లీట్ చేసుకుంటున్నాం, ఎంత పర్ఫెక్ట్గా చదువుతున్నాం, చదివిన దాన్ని ఎంత గుర్తుపెట్టుకుంటున్నాం, సో దీన్ని స్మార్ట్ వేలో చదువుతున్నామా, కాన్సెప్ట్ ఓరియంటేషన్ చదువుతున్నామా, మనకు వచ్చిన వరకు చదువుదాం అని నీట్గా చదువుకున్న వాళ్ళు ఈజీగా క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బుక్స్ ముందేసుకొని చదివినా కానీ వాటిల్లో ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకుంటారా కానీ మైండ్లోకి కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. కొంచెం తక్కువ చదివినా కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే కొన్ని మీకు వచ్చిన వరకు ఎంసీక్యూస్ చేయగలుగుతారు. అలా చేసిన వాళ్ళు ప్రిలిమినరీలో ఎక్కువగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఏర్పడిందని మనం చూసాం. మెయిన్స్లో కూడా కట్ ఆఫ్ని మీరు ఏదో భూతంగా చూసి హైయెస్ట్ తెచ్చుకోవాలి, 200 కన్నా పైన తెచ్చుకోవాలి, మీరు ముందే కట్ ఆఫ్ని ఎలా నిర్ణయిస్తారు? కట్ ఆఫ్ని ఎవరు నిర్ణయించలేరు. హైయెస్ట్ మార్క్స్ని బేస్ చేసుకొని సపోజ్ ఒక 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, గ్రూప్ 2 ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, ఒక 1000 ఉన్నాయి అనుకుంటే గ్రూప్ 2లో హైయెస్ట్గా మనకి ఇక్కడ ఒక 180 మార్కులు వచ్చినాయి అనుకోండి గ్రూప్ 2 మెయిన్స్లో. ఈ 180ని టార్గెట్గా చేసుకొని కిందకి వెళ్తారనమాట. అలా వెళ్ళినప్పుడు లీస్ట్ మార్క్స్ ఎంత వస్తుందో అది మీకు కట్ ఆఫ్ అవుతుంది. అలా బేస్ చేసుకుంటారు. కానీ అంటే ఇది ఈ 180 మార్క్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎంతైనా అయి ఉండొచ్చు. నేను 180 అనేది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే కట్ ఆఫ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే పేపర్ యొక్క స్టాండర్డ్ మీద డిపెండ్ అవుతుంది. ఆ పేపర్ స్టాండర్డ్ని బట్టి కట్ ఆఫ్ వస్తుంది. అంతేగాని కట్ ఆఫ్ని ముందుగానే ఎలా చెప్తాం మనం? ఇంపాసిబుల్. కట్ ఆఫ్ని ముందుగా చెప్పలేము. సో అందుకనే కట్ ఆఫ్ని బేస్ చేసుకొని చదవడం అనేది ఆపేసేయండి. మీరు సిలబస్ని, కంటెంట్ని ఎంతవరకు ఎక్కించుకుంటున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీకు పొటెన్షియాలిటీ ఎంత ఉందో అంతవరకు చదవండి. మీరు చదివినంతా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి, పేపర్ మీద పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు ఫైనల్ రిజల్ట్ అనేది లాస్ట్లో వదిలేసేయండి. దాని గురించి మీకు అనవసరం. మీ ఎఫర్ట్ 24/7 పెడుతున్నారా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బట్టి పడుతున్నా, చాలా బుక్స్ చదువుతున్నా, చాలా వీడియోస్ చూస్తున్నా, ఇవన్నీ కూడా అనవసరం. సో కాన్సెప్ట్ ఎగ్జామ్ ఓరియంటేషన్తో మీకు మ్యాచ్ అవ్వాలి. సో కట్ ఆఫ్కి భయపడకోకుండా మీరు కట్ ఆఫ్ను వదిలేసి మీకు వచ్చింది మొత్తం సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఆ ఎఫర్ట్ని పెట్టండి. సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తూ
ప్రిపరేషన్ని కొనసాగించడానికి మీ టైంని వెచ్చించండి. ప్రస్తుతం మీరు టైం చూసుకున్నా కానీ మినిమం 3 months ఉండేలాగా కనిపిస్తుంది మనకి అప్రాక్సిమేట్గా. ఈ 3 monthsని కూడా ఎలా యూస్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సింపుల్, 4 సబ్జెక్ట్ని ఒక్కొక్క దాన్ని ఒక 20 రోజులు కనుక మీరు కంటిన్యూగా ప్రిపేర్ అయితే సిలబస్ని దగ్గర పెట్టుకొని ఆల్రెడీ చదివిన వాళ్ళకి రివిజన్ అవుతుంది, చదివే వాళ్ళు మీ కంటిన్యూటీ కొనసాగించవచ్చు. సో కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మొత్తం ఇప్పటి వరకు ఏమీ చదవుకోకుండా ఇప్పుడు మొదలు పెడుతున్నా, లేకపోతే అసలు పూర్తిగా మీరు ఎలాంటి ప్రిపేర్ అయినా కానీ మీకు గుర్తుండట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచైనా కనీసం ఒక 20 రోజులు కనుక మీరు ఒక్కో సబ్జెక్ట్ కేటాయిస్తే, సో ఒక 10 days మీరు టెస్ట్ సిరీస్ వేసి మళ్ళీ రివిజన్ చేసుకోగలిగితే ఎగ్జామ్కి ఎప్పటి నుంచైనా కానీ మీరు ఒక ట్రాక్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచి చదివామని కాదు, ఎంత చదువుతున్నాము, ఎంత కవర్ చేసాము, ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నాము అనేది ప్రజెంట్ డేస్లో ఇంపార్టెంట్. ఎన్ని బుక్స్ చదివాము, ఆ మెమొరీని ఎంత మైండ్లోకి ఎక్కించుకున్నాము అనేది అది అసలు ఒక మ్యాటరే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జామ్ అడిగే దాంట్లో. సో అందుకనే మనకి వచ్చిన సబ్జెక్ట్ని పూర్తిగా నేర్చుకోవటం, దాన్ని కాన్సెప్ట్ నేర్చుకోవటం ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో కట్ ఆఫ్ మీద ఫియర్ వద్దు మీకు, అసలు దాన్ని ఆలోచించుకోకుండా హైయెస్ట్ మార్క్స్ సంపాదించడానికి మీరు చదవండి. కట్ ఆఫ్ని బేస్ చేసుకోవడానికి కాదు, మీకు వచ్చిన సబ్జెక్ట్ని దాని మీద ఇంప్లిమెంట్ చేసి మీకెంత హైయెస్ట్ మార్క్స్ వస్తున్నాయో చూసుకోండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ కోసం ట్రై చేయండి, కానీ ఇప్పుడు సబ్జెక్టులు 300కి 300 తెచ్చుకోవాలి, 300కి 200 పైన తెచ్చుకోవాలి, ఇలాంటి టార్గెట్లు అవసరం లేదండి. కట్ ఆఫ్ ఎంతైనా ఉండొచ్చు. సో హైయెస్ట్గా ఉండొచ్చు, లోయెస్ట్గా ఉండొచ్చు, వాటి గురించి ఫియర్ అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పేది. సో మీకు 300కి 300 తెచ్చుకోలేదు, ఒక్కోసారి 150కే కట్ ఆఫ్ ఉండొచ్చు. అంటే మీ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది అది, మీ ఎవరైతే పేపర్ స్టాండర్డ్ని బేస్ చేసుకొని ఉంటుంది అది, దాన్ని మీరు రీచ్ అవ్వడానికి సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి టైం వెచ్చించండి. కానీ కట్ ఆఫ్ అనే ఆ విషయాలను ఆలోచిస్తూ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. సో కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉంటుందని కొంతమంది ప్రిపరేషన్ ఆపేయటం, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది కాదు నేను చెప్పేది, మీరు దాని గురించి పూర్తిగా ఆపేసేయండి. మీ పొటెన్షియాలిటీ ఎంత ఉంటుందో మీ సామర్థ్యాన్ని ఉపయోగించండి, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మీ టైంని వెచ్చించండి. ఓకేనండి. సో వీడియో కాన్సెప్ట్స్ ముందు చూస్తే ఏంటి అంటే, సపోజ్ మేము ప్రొవైడ్ చేసిన వీడియో కాన్సెప్ట్స్ని కనుక మీరు ముందు చూసారనుకోండి, వేరే ఏదైనా బుక్ చదివినా కానీ చాలా స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ ఏదో ఒక టర్మ్ ఉంటుందండి, ఎకానమీకి సంబంధించి ఏదైనా ఒక టర్మ్ తీసుకున్నారనుకోండి, సో ఈ ఎకనామిక్ పాలసీస్ ఉన్నాయనుకోండి, ఈ టర్మ్ని మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదే మేము చెప్పామనుకోండి చాలా ఈజీగా అర్థమవుతుంది. అది ఎప్పుడైనా బుక్లో వచ్చిందనుకోండి చాలా ఈజీగా చదువుకోవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు. అంటే ముందు నా సజెషన్ ఏంటంటే, ముందు అసలు సబ్జెక్ట్ మీకు పూర్తిగా రాదు కాబట్టి వీడియో క్లాసెస్ చూసినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఆ వీడియో కాన్సెప్ట్ని చూసి మీరు సబ్జెక్ట్ని చదువుకోవచ్చు, దాని తర్వాత టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు, దాని తర్వాత రివిజన్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యం. డిమోటివేట్ అయితే అవ్వకండి ఎవరు కూడా. సో మీకున్న సామర్థ్యాన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ను ఒక్కొక్క 20 రోజులు కేటాయించి పూర్తిగా దాన్ని బ్రేక్ చేయాలి, ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని సిలబస్ని బేస్ చేసుకొని. సో పూర్తిగా సిలబస్ని కవర్ అయ్యేలాగా చూసుకోండి అండ్ తెలియని కాన్సెప్ట్స్ని నేర్చుకోండి. వీడియో క్లాసెస్ని పూర్తిగా చూడండి. ఆ వీడియో క్లాసెస్లో చిన్నదైనా కానీ ఒక ఎక్కువగా పెద్ద టాపిక్ అయినా కానీ చిన్నగా చెప్పడం జరుగుతుందండి. ఈవెన్ నా ఎకానమీ వీడియోస్ కొంచెం పాతవైనప్పటికీ కూడా దాంట్లో బెటర్ కాన్సెప్ట్ ఉంటుంది, అందుకని వాటిని నేను ఎప్పటికీ ఉంచుతున్నది. సో ఈ ఎగ్జామ్ వరకు వాటి నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి మళ్ళీ తీసేయడం జరుగుతుంది. సో అందుకని ఆ కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవి. సో ఒకదానితో ఒకదానికి లింక్ ఉంటుంది, చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ పెద్ద సబ్జెక్ట్ని డీల్ చేస్తుంది అది. సో నేను చెప్పడం వల్ల ఎకానమీ చాలా సులువుగా అనిపిస్తుంది, కానీ అదే వాటిని చాలా కాంప్లెక్స్ చేసి చెప్తే అది గొప్ప అనుకోవచ్చు మీరు. సో ఈ మాయలో పడవద్దు. సో ఎనీవే మీకు సింపుల్గా చెప్తున్నాను ఏంటంటే అండి, నేను ఆల్రెడీ చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. వీడియో క్లాసెస్ చూడటం వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే, మీరు బుక్స్ చదివినా లేదా మెటీరియల్ చదివినా కానీ అవి చాలా పెద్ద ఒక బుట్టలో ఫ్రూట్స్ ఇచ్చినట్టు. ఆ ఫ్రూట్స్ని జ్యూస్ చేస్తే ఒక గ్లాసులోకి ఎలా వస్తుందో వీడియో క్లాసులు కూడా అలా ఉంటాయి. అంతేగాని ఆ గ్లాస్ చూసి ఓ ఇంతేనా అనుకోవద్దు, చాలా ఫ్రూట్స్ నుంచి తీయబడింది అది. ఓకేనండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎనీవే అండి, సో ఇప్పటి నుంచైనా టైంని సద్వినియోగం చేసుకోండి. అనవసరమైన డిమోటివేట్ అవ్వద్దు, అనవసరంగా పక్క వాళ్ళని పట్టించుకోవద్దు. మీరు మీ గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్, మీ ప్రిపేర్ అయ్యేటువంటి వీడియోస్, దాన్ని రాసే టెస్ట్ సిరీస్, ఈ లూప్లోనే ఉండండి. పక్కకు పోయి వాళ్ళేదో చదువుతున్నారు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు, వాళ్ళేదో బుక్ చదువుతున్నారు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు, వాళ్ళేదో వీడియో క్లాసెస్ వస్తున్నారు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అనేక రకాలైన కన్ఫ్యూజన్ని మీకు పక్కవారే సృష్టిస్తారు. అందుకని పక్కవారిని వదిలేసేయండి. మీకు మీ గైడ్గా ఎవరైతే పెట్టుకున్నారో, సపోజ్ మన అకాడమీని పెట్టుకున్నారు, మన అకాడమీ, వేరే అకాడమీని పెట్టుకున్నారు, వేరే అకాడమీ, ఏదైతే మీరు
పెట్టుకున్నారో వాటిని ఫాలో అవటం నేర్చుకోండి. సో దాన్నే ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఒక ట్రస్ట్ వస్తుంది, మీకు ఒక నమ్మకం ఉంటుంది, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో మార్పులు వస్తాయి. సో మీ సమయాన్ని ఇప్పటి నుంచైనా కానీ మంచిగా వెచ్చించి గ్రూప్ 2 మెయిన్స్ని సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి. సో ఎనీవే అండి, సో ఇది మొత్తానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానీ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందనే దాని గురించి సో నేను కొంచెం సేపు మాట్లాడటం జరిగింది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.